అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. సూర్యోదయం అవుతూనే ఆ వీధిలో సందడి మొదలైంది. పెళ్లి వేడుక కావడంతో చుట్టాలు బంధువులతో కలకల్లాడింది. ఏర్పాట్లు వంటల్లో పెద్దలంతా నిమగ్నమవగా డీజే పాటలకు చిన్నారులు చిందేస్తున్నారు. ఇంతలో స్థానికంగా ఆగున్న కారు వారిని రమ్మంటూ ఆహ్వానించింది. దీంతో ఆ కారు వైపు ఆ చిట్టి అడుగులు పడ్డాయి. పాపం అప్పుడు వాళ్లకి తెలీదు అదే కారు వారి ప్రాణాలు తీస్తుందని. అలా కారులోకి వెళ్లగానే డోర్లు మూసుకుపోయాయి. కొద్దిసేపటి తర్వాత ఊపిరి అందకపోవడంతో డోర్లు తెరవాలంటూ గట్టిగా కేకలు వేశారు. కాని వారి అరుపులు ఆర్తనాదాలు బయటకు వినిపించలేదు. దీంతో కారులోనే వారి ప్రాణాలు ఆవిరైపోయాయి. ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్లు లాక్ కావడంతో అందులోనే ప్రాణాలు విడిచిన ఘటనతో విజయనగరం జిల్లా ద్వారపుడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు చిన్నారులు ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధించిన తీరు అందరికీ కంటనీరు తెప్పించింది. విజయనగరం జిల్లా ద్వారపుడి గ్రామంలో బుర్లు ఆనంద్, ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి, చరిష్మా, కంది సురేష్, అరుణ దంపతుల కుమార్తె మనస్వి, మంగి బుచ్చిబాబు, భవానీ దంపతుల కుమారుడు ఉదయ్ నిన్న ఉదయం ఆడుకునేందుకు బయటకెళ్లారు. ఆ తర్వాత ఎంతసేపైనా తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతక్గా ఎక్కడా కనిపించలేదు. చివరికి గ్రామంలోని మహిళా మండలి కార్యాలయం వద్ద పార్క్ చేసి ఉన్న కారులో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గ్రామస్తులు గుర్తించారు. కార్ డోర్లు ఓపెన్ చేసి చూడగా అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందారు. సరదాగా ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లిన చిన్నారులు ఆ తర్వాత లాక్ పడ్డంతో కారులోనే ఇరుక్కుపోయి ఊపిరి ఆడక మరణించినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఒకేసారి నలుగురు పిల్లలు కన్నుమూయడంతో ద్వారపుడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈరోజు ద్వారపూడి ఇప్పటి వరకు కూడా ఇటువంటి సంఘటన అనేది మాకు తెలియదండి. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా అసలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. అది కాక వాళ్ళ తల్లిదండ్రులను గానీ ఎవరు ఓదార్చలేకపోతున్నారు. వారికి ఏమిచ్చినా మనం ఇవ్వలేము వారి పిల్లల్ని. అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకలో ఆడుకోవడం జరిగింది. ఆడుకున్న తర్వాత ఆడుకుంటూ ఈ కారులోకి మరి ముచ్చు ఏ విధంగా వాళ్ళ లాక్కెళ్ళిందో తెలీదు కానీ, మరి మా గ్రామంలో అయితే మాత్రం చాలా విషాదాలు కమ్ముకున్నాయి. మరి వాళ్ళు తల్లిదండ్రులైతే వాళ్ళని మేము కష్టపడినట్లు మా పిల్లలు కష్టపడకూడదని చదివించి, మరి ఈ రోజున వాళ్ళకి ఈ స్థాయిలో ఇలా చూస్తుంటే వాళ్ళు మరి ఎవరు కూడా వాళ్ళని కడుపు తరుక్కుపోతుంది. మరి ఈరోజు వాళ్ళ బాధని ఎవరు తీర్చనటువంటి పరిస్థితి. వాళ్ళ ఆర్థిక స్థోమత అయితే అంతంత మాత్రంగానే ఉంది. అయినప్పటికి కూడా వాళ్ళ పిల్లల్ని బాగుండాలనే ఉద్దేశంతో చదివించుకుంటూ మరి ఈరోజు ఇలా జరగడం అనేది దురదృష్టకరంగా మేము భావిస్తున్నాము. మరోపక్క స్థానికంగా నివాసముండే బూర్లి ఆనంద్, ఉమా దంపతుల కుమార్తెలు జాశ్రిత, చారుమతి చురుగ్గా ఉండేవారు. ఆనంద్ వెల్డింగ్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేవారు. అతని భార్య గృహిణి. పెద్ద పాప నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 2వ తరగతి పూర్తి చేసింది. 3వ తరగతికి వెళ్తోంది. చిన్నమ్మాయి ప్రభుత్వ విద్యాలయంలో 1వ తరగతి చదువుతోంది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారని, మృత్యువు సైతం ఇద్దరిని ఒకేసారి వెంట తీసుకువెళ్లిపోయిందంటూ తల్లిదండ్రులు రోధించడంతో వారిని ఆపడం ఎవరి తరమూ కాలేదు. దేవుడు ఒకళ్ళు పిల్లలు కావాలి. పాపం ఒకప్పుడు గూర్లోడు వేరు, ఇప్పుడు గూర్లోడు వేరే అందరూ వెళ్ళేవారు. ఆ పెళ్లి చేయపోలే బాగుల్లో ఈరోజు కూతుర్లే చేశారు. ఆ పెళ్లి నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి అలా కూతురు.